పొద్దున్న లేవగానే ఏం చేస్తామండి మనం? రోజు యూజువల్గా మనం చేసే పొద్దున్న లేవగానే మనం చేసే పని ఏమిటి? మన మొహం చూసుకుంటామండి ఎలా ఉందో, రైట్? ఆ తర్వాత ఈవేళ నేను ఏం చేయాలి అని ఆలోచన ప్రారంభిస్తామండి. ఆవేళ మనం ఎక్కడ సంపాదించాలి, ఏం సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ బుద్ధిమంతుడు అది చేయడు. లేవగానే మొట్టమొదటి భగవంతుడిని స్మరించుకుని థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ఎందుకనంటే నిద్రలో ఉంటేప్పుడు ఆయన గుండె ఆపేయలేదు కనుక. ఎంతోమంది కేసులు మాకు తెలుసునండి. పడుకున్నవాడు చక్కగా రాత్రిపూట అందరితోటి హై కబుర్లు కలాపాలు చెప్పుకొని పడుకొని నిద్రపోయి సుఖంగా పొద్దున్న మరి లేవలేదండి. అలాంటి వాళ్ళు చాలామంది మాకు తెలుసండి. ఈ సిచ్యువేషన్ అందరికీ కామనేసమండి. దిస్ మే హ్యాపెన్ టు ఎనీబడి ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ ద లైఫ్ టైమ్, బట్ it didn't happen to us. We woke up normally in the morning. Be grateful to God. God helped you in waking up in the morning. ఏమండి, ఆయన లోపల ఉండి నైనా లే అని లేపాడు మనకి. మళ్ళీ మెలకు వచ్చింది. ఎస్, నీ ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసుకో అన్నాడు. మళ్ళీ పాత ఫైల్స్ అన్నీ మనకి జ్ఞాపకం వచ్చాయి. జీవితం ప్రారంభం చేసాం మనం. లోపలుండేవాడి యొక్క అనుగ్రహం నీ మీద ప్రసరించింది కనుక నీకు మళ్ళీ తెల్లవారుగానే మెలకు వచ్చింది. శ్వాస తిరిగి నీకు మళ్ళీ ప్రారంభమైంది. నిద్రపోతున్నప్పుడు కూడా ఆగకుండా సాగింది. ఇప్పుడు మనకి మెలకుగా ఉన్నప్పుడైతే గాలి తీసుకోవాలి, వదలాలి, తెలియకుండానే తీసుకుంటున్నాం అనుకోండి. మరి మీరు పాప అంత కష్టపడి అలసిపోయాం కదా అని రాత్రి నిద్రపోతే మరి ముక్కు కూడా గాలి పీల్చి వదిలి అలసిపోయి అది కూడా నేను కూడా 5 నిమిషాలు పడుకుంటాను సార్ అని పడుకోవచ్చు కదండి. అతను పడుకుంటే ఇంతే సంగతులు. ఇంక పడుకుంటే ఇంక చెప్పేది ఉంది, మనం ఉంటే కదా మళ్ళీ ఎవరైనా చెప్పడానికి మనకి. కానీ అది పడుకోకుండా చేసేవాడు ఒకడున్నాడు వెనకాతల, అందుకోసం అది పనిచేస్తుంది. ఇది మీకు చెప్పడం కోసం చెప్తాను. అది పనిచేస్తుంది చెప్పడం మేము అక్కర్లేదు, అది మీకే తెలుసు. పని చేయించేవాడు ఒకడు మీ వెనకాతలు ఉన్నాడు, అది మనకి జ్ఞాపకం ఉండాలి. ఆ వెనక ఉన్నవాడే మన కృతజ్ఞతని ఎదురు చూడకుండా, మన లోపాలన్నిటిని పట్టించుకోకుండా, మన పాపాలన్నిటిని కూడా హరింప చేయడమే తన కర్తవ్యం అనుకుంటూ మనతో పాటు ఈ మురికి కూపంలో పడి తను కూడా ఉంటూ మనకి హెల్ప్ చేస్తున్నాడండి. ఆయన పేరు హరి. పొద్దున లేవగానే ఒక 7 సార్లు హరి 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 అనుకోవయా. ఇది మాకు ప్రహ్లాదుడు చెప్పాడండి. దానికి హరి అష్టకము అని పేరు పెట్టారండి. దానికి మనకి ప్రాతస్మరణీయమని మన పెద్దజేరి స్వామివారు మనందరికీ చదువుకోవడానికని చక్కగా చిన్న స్తోత్రం 32 శ్లోకాలు ఉండే స్తోత్రం ఇచ్చారు. చక్కగా హరినామ స్మరణ లేస్తూనే హరి 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 అనుకుంటూ లేవండి. ఇట్స్ నాట్ ఏ రూల్. మళ్ళీ మీరు పొరపాటు పడారు. ఇది రూల్ అని చేయకండి. ఇది అయ్యో నాకు ఇంత బతికిస్తే ఈ మాత్రం నేను థ్యాంక్స్ చెప్పకుండా ఎట్లా ఉండాలి అనుకుంటూ లేవండి. దానికేం పెద్ద మీరు మడి దడి కట్టుకోకలేదు. అక్కడ లేవగానే చక్కగా హాయిగా మీ ఆ బెడ్ మీదే చక్కగా కూర్చోండి. 1 నిమిషం సేపలాగా హరి 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 అనుకోండి. ఏం కాస్త కొండలు ఎత్తారా, కషాయాలు తాగాల, ఏం అక్కర్లేదు కదండి. సో సింపుల్ ఇట్ ఈస్. కెన్ వి డూ ఇట్? మన కోసం దిగొచ్చిన భగవంతుడి యొక్క నామాన్ని స్మరించండి. తనకంటే పైవాడు ఎవడు లేడు. అంటే అప్పటికి ఎవడు ప్రపంచంలో ప్రాణి అనేది లేనే లేదు. అక్కడి నుంచే సృష్టి ఆరంభమైంది. అప్పుడు ఆయన ఏకాకి ఒక్కడుండేవాడు. ఆయన అరే రే ఈ లోపల చాలా ప్రపంచం అంతా ఉంది, పాపం వీళ్ళందరినీ బాగు చేయాలి అని అనిపించింది. అనిపించడమే తడవు. ఒక కమలం ఆవిర్భవించింది. అందులోంచి ఒక చతుర్ముఖుడు వచ్చాడు. అతనికి వేదములను ఇచ్చాడు. ఆ వేదములతో పాటు ద్రవ్యాన్ని అంతటినీ ఆయన సమకూర్చి పెట్టాడు. చేయవయా సృష్టి అన్నాడు. ఈ లోకాలన్నిటినీ ఆయన సృజించాడు. ఈ లోకంలో ఉండే ప్రాణికోటినంతటినీ కూడా ఆయన చక్కగా పరిచాడు. ఈ లోకంలోనూ ఆయన ఆద్యుడు, ఆయన మొదటివాడు, మొదటి సంతానం. అది
ఇలాగా దీని అంతటినీ తయారు చేసినటువంటి వాడు ఆయన కంటే పైన మించి ముందొకడు లేడు కనుక ఆయన పరమ. పొద్దున లేవగానే ఆ పరంధాముడి యొక్క పాట మనం అందరం కూడా పాడదాం, ఆయన నామాన్ని మనం కీర్తిద్దాం. ఇది మొట్టమొదట మనం కృతజ్ఞతతోటి చేసే పని. ఇట్స్ ఎ మార్క్ ఆఫ్ అవర్ గ్రాటిట్యూడ్. దట్స్ ఆల్. ఇట్స్ నాట్ ఎ రూల్. వీళ్ళు ప్రేమతో చేస్తారు.